నువ్వేమన్నా పెద్ద పిల్లవా? నువ్వు కూడా పొట్టి పిల్లవే. ఆ పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. చాలా రోజులకైతే పొలం కాడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. మా ఊరైతే చూడండి, నిన్ననే మంది అయితే చల్లిరు మా వాళ్ళు. ఇంకా వారం రోజులు అయితే మన ఊరైతే నాటడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఊరినైతే చూడండి ఫ్రెండ్స్. నిన్ననే మా వాళ్ళు అయితే మంది అయితే చల్లిరంట. మంచిగానే వచ్చింది. ఊరైతే ఎట్లా వచ్చింది మీరు కామెంట్ చేయండి. ఊరైతే వారం రోజులు అయితే ఇక వచ్చేసారు ఫ్రెండ్స్. మా పొలం అయితే రెడీ చేసేసిరు మా వాళ్ళు. ఊరాలు కూడా పెట్టేసిరు, మీకు చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఈ వరి నుంచి అక్కడ కింది సైడ్ దాకా మాదే ఫ్రెండ్స్. ఈ రెండు పక్కలు అయితే వేస్తున్నాం ఈసారి. ఇక్కడ నుంచి అయితే వరైతే నాటుతాం. మా బోర్ అయితే ఇక్కడనే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మోటార్ అయితే ఏం పెట్టలేము. కరగట్లు అయితే నీళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా మోటార్ అయితే ఏం పెట్టలేము. ఫస్ట్ మా పొలం కాడికి రాగానే మా జామ చెట్టు కాడికి అయితే వస్తాం ఫ్రెండ్స్. జామకాయలు అయితే హెల్త్కి మంచిది కదా, అందుకే మేమైతే తింటాం. ఇక్కడైతే రెండు పెద్దవి కనిపించినాయి, అయితే తెంపుతున్నా ఫ్రెండ్స్. రాగానే రెండు జామకాయలు అయితే తెంపిన. బుడ్డ ఉన్నాయి, ఇంకా పెద్దగా అయితే కాలేవు. మాకైతే రెండు జామకాయలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదొక చెట్టు, ఇదొక చెట్టు. ఈ కల్మాక్ చెట్టు అయితే నేనే పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, మొన్ననే తెంపుకెళ్ళినున్నా. మొత్తం ఎగురంతా మళ్ళీ కొత్త వస్తుంది. ఈ చెట్టు అయితే కిడ్నీలు స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ఆకు తింటే తగ్గిపోతాయంట. నేను మొన్న పెట్టినున్నా, మంచి ఎగురైతే వస్తుంది. రెండే ఆకులైనాయి ఫ్రెండ్స్. రాగులు పడగడుపునైతే తింటారంట. మా మమ్మీకి స్టోన్స్ ఉన్నాయి, మా మమ్మీ అయితే తింటుంది అనేసి నేనైతే పెట్టిన. ఈ ఒక్క వరానికి ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది మీకు కూడా చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే ఒక జామ చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడ వరం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. మా సైడ్ అయితే వరమే అంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే ఇంకొక కల్మాక్ చెట్టు అయితే ఉంటుంది. మన ఒడ్ల మొలకలు అలికిన రోజు అయితే ఒక మక్కిత్త అయితే దొరికినుండే ఫ్రెండ్స్. అదైతే పెట్టిన చెట్టు చూడండి అయ్యింది. ఇక్కడికి రాగానే ఇంకొక చిత్తల చెట్టు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది చిన్నగా రెండు చిత్తలకాయలు బుడ్డగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు పండుతాయో చూద్దాం. ఇక్కడికి రాగానే ఇంకొక జామ చెట్టు అయితే ఉంది. ఇది ఇంకో చిత్తల చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే రెండోది. ఇందాక దీనికైతే 3 కాయలు అయితే వెళ్ళినుండే ఫ్రెండ్స్, తెంపిన. ఇగో 3 చిత్తలకాయలు 2 జామకాయలు అయితే తెంపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టుకే తెంపినున్నా. ఇక్కడికి రాగానే ఇది పెద్ద చెట్టు ఫ్రెండ్స్. నీడ కోసం అయితే మేమైతే ఉంచినాం. ఇదేం చెట్టో మాకైతే తెలియదు, నీడ కోసం అయితే ఉంచినాం ఫ్రెండ్స్ ఈ చెట్టునైతే. ఇక్కడికి రాగానే ఇంకొక చిత్తల చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇది యాప చెట్టు, నీడ కోసం అయితే పెంచుతున్నాం. ఈ చెట్టుకు కూడా చూసే ఫ్రెండ్స్ ఏమైనా చిత్తలకాయలు అయితే వెళ్తాయేమో. షీదైతే మస్తు ఉంది ఇటు సైడు. చూడండి, చిత్తలకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే చిన్నగా ఉన్నాయి, ఒక్కటి కూడా వండలేవు. ఇక్కడ ఒక్కటి ఉంది. ఈ మండకైతే 5 కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే మక్కలేవు. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అది కూడా ఇంకా మక్కలేదు. ఇక్కడికి రాగానే ఇది కూడా నీడ కోసమే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా టిప్పర్ అయితే పెట్టినాం. ఇంక ఇప్పుడైతే మా మైలాక్ చెట్టునైతే చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఆషాఢం కదా, మైలాక్ అయితే ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు కదా. మైలాక్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇగో మొన్ననే తెంపుకెళ్ళిన మైలాక్ అయితే మళ్ళీ పోతుంది. మా మైలాక్ చెట్టును చూడండి, దీన్ని అయితే వంకరగా అవుతుంది, చక్కగా చేయాలి. ఇట్లా ఏమైనా కట్ట కూడా పెడితే నివాడతాడేమో చూడాలి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా వంకరగా అయిపోతుంది చెట్టు అయితే. మొన్న మల్బరీ చెట్లు చూపెట్టిన ఫ్రెండ్స్, ఏమైనా పండు కూడా మక్కినాయేమో వెళ్ళి చూద్దాం పదండి. మల్బరీ చెట్టు అయితే అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఉంది. అక్కడికైతే వెళ్తుంది ఇప్పుడు. ఇదైతే సెకండ్ వారం ఫ్రెండ్స్. 10 రోజుల కింద అయితే ఇక్కడ కలమాకు చెట్లు అయితే పెట్టినున్నాం కదా, నేను మా డాడీ కలిసి. ఇక కొంచెం ఎగురైతే వచ్చినాయి. ఇవైతే చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ వరాలు. దీంట్లోకైతే ఏం చెట్లు అయితే పెట్టలేము మేము. ఈ కాలం వస్తే అయితే మస్తు షీద్ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకుంటూ పోవాలి. చూడండి ఎంత షీద్ ఉందో. ఇవైతే మా ములక్కాయ చెట్లు ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు ములక్కాయలు అయితే అయినాయి. మొన్న వర్షాలకైతే మండలు అయితే ఇరిగిపోయినుండే, మళ్ళీ అయితే ఎగురేస్తున్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ములక్కాయలు అయితే కావు. 2 చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ములక్కాయ చెట్లు. ఆ రోజు మండ ఇడిచి పెట్టినగా ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఎగురైతే వచ్చింది.
మీ చుట్టుపక్కల ఎక్కడన్నా చెట్లు కనిపిస్తే మండలు కూడా పెట్టుర్రు ఫ్రెండ్స్. ఇగో ఇగురైతే వచ్చింది. ఇదైతే ఇంకో 3 ఆకులు వచ్చినాయి. 3 ఆకులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఇగురైతే వస్తుంది. ఇంక ఇదైతే పెద్ద మల్బరీ చెట్టు. మా వాళ్ళు అయితే మల్బరీ పండ్లు తెంపుకొని అయితే తిన్నట్టు ఫ్రెండ్స్. ఒక్కటి కూడా లేవు. మళ్ళీ కొన్ని కాయలు అయితే అయినాయి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే తిన్నట్టురు. నేను పొలం కాడికి రాకైతే 5-6 రోజులు అవుతుంది. మా వాళ్ళు అయితే తెంపుకొని తిన్నట్టురు. ఒక్క మల్బరీ పండు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే తెంపుతున్నా. ఇంకా చూడండి ఇదైతే నేనే తినేస్తా. ఇంకా కర్రగా అయితే అవుతాయి. ఇవి ఇంకా పండలేదు. చూడండి ఫ్రెండ్స్. దానికైతే ఇక చెట్లు అయితే లేవు ఫ్రెండ్స్. గానే మల్బరీ చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా దానికైతే వెళ్దాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఏం చెట్లు లేవు ఫ్రెండ్స్. ఇవైతే చిన్న ఉన్నాయి వివరాలు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మా పొలం కాడ అయితే ఈమె మా దేవత ఫ్రెండ్స్, భూలక్ష్మీదేవి. ప్రతి చిలకలల్లో అమ్మవారు అయితే ఉంటారు. ఇక్కడ నేనైతే పూల చెట్లు అయితే నాటిన ఫ్రెండ్స్. ఇదైతే కనకాంబరాల చెట్టు. ఇక్కడ మొన్న చిన్న చిన్న మొలకలు అయితే నాటినున్న ఫ్రెండ్స్. చూడండి ఈ చిన్న మొలకలు అయితే ఇటు సైడు, ఇటు సైడ్ అయితే ఇంకా చాలా మొలకలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఇవి మొన్న చామంతి చెట్లు ముందు పెట్టినున్న. చామంతులు అయితే ఇప్పుడు అయితే లేవు. కాపు అయితే అయిపోయినట్టుంది. మళ్ళీ కొత్త ఇగురు అయితే వస్తుంది. ఇది ఇంకో కనకాంబరాల చెట్టు. ఈ మొలకలన్నీ కనకాంబరాల మొలకలు ఫ్రెండ్స్. నేను మొన్న అయితే పెట్టినున్నా. చూడండి ఈ చితల చెట్టుకు కూడా ఇంకా మస్తు చితలకాయలు అయితే ఉన్నాయి. తెంపుదాం దీనికి కూడా. తెంపినాక అయితే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి చితలకాయలు అయితే తెంపిన ఫ్రెండ్స్. ఇగో 7 అయితే వెళ్ళినాయి ఈ చెట్టుకు. ఇక్కడ ఇంకో జామ చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ మాకు. చూడండి దీనికి కూడా మస్తు ఉన్నాయి. కానీ ఇవైతే టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. ఈ జామకాయలు అయితే కనిపిస్తలే, చీకటి అనిపిస్తుంది. చెట్టు అయితే ఈసారి అయింది ఫ్రెండ్స్. ఇక ఇంత పెద్ద అయితే అయింది. ఇదైతే మా చిన్న మామిడి చెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడే అవుతుంది. ఇదైతే మా పెద్ద మామిడి చెట్టు. 3 సార్లు మాయ కాయలు కాబట్టి మంచిగా వెళ్తాయి ఫ్రెండ్స్. ఇంత చిన్న ఉంది చెట్టుకు కానీ మస్తు కాయలు అయితే అవుతాయి. మామిడి చెట్టు ఇంకోటి కూడా అక్కడైతే ఒకటి బుడ్డ చెట్టు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మాకు మొత్తం అయితే 3 మామిడి చెట్లు ఉన్నాయి, 3 జామ చెట్లు అయితే ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ మా పొలం కాడ అయితే ఇన్ని చెట్లు అయితే ఉన్నాయి. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ಕನವಿಲು ನೆನಕೆಲೆ ವಾಡ್ಕತ ಮಾರಿ